ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృప చూపించి మరొక పునరుద్ధానపు దినములోనికి మనందరం కూడా ప్రవేశించినట్లుగా కృపను అనుగ్రహించిన దేవునికి ప్రతి ఒక్కరూ కూడా నిండు హృదయంతో కృతజ్ఞతా భావంతో దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి వారంలో చాలామంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనందరిని కూడా దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి తన బాహుబలం కింద మనల్ని ఉంచి ఈ రీతిగా సజీవ లెక్కలు నిలబెట్టాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనం దేవుని ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఆయన్ని ప్రార్థించటానికి, ఆయన్ని మహిమపరచటానికి, నోరారా ఆయన స్తుతించటానికి, ఆయన కీర్తించటానికి, కొనియాడటానికి మనకు అవకాశాన్ని ఇచ్చి దేవుడు తన సన్నిధానంలోకి తీసుకొని వచ్చినప్పుడు ప్రభువుని అడగాలి. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నాయన నీకే వందనాలు. ఇదిగో నీ సన్నిధిలోకి నన్ను నడిపించావు. మరొకసారి నీ మాటలను వినటానికి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువా నీకే కృతజ్ఞతాస్తుతులని మనము దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవుడు వాక్యమే ఉన్నాడు కాబట్టి వాక్యంతోనే మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడతాడు. ఇప్పటి వరకు మనం స్వరాలు ఎత్తి దేవుణ్ణి ప్రార్థించారా? అంటే పాటల ద్వారా, చక్కటి పాటల ద్వారా దేవుని ఆరాధించాము, ఆయన మహిమపరిచాము. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సమయం, దేవుడు మాట్లాడేటువంటి ఈ సమయం. తన వాక్కు చేత దేవుడు మనతో మాట్లాడుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఆయన మాటలు విందాం. పిల్లలు కింద కూర్చోవాలి, ఎవరు మాట్లాడకూడదు, దూరం కూర్చోండి, ఎవరు బయటికి వెళ్ళకూడదు. డిస్టర్బెన్స్ వచ్చిందనుకో ఊరుకొని చెప్తున్నా, సరేనా? ఎవరు మాట్లాడొద్దు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఈ ఆదివారపు ఆరాధన నిమిత్తమై, ఉదయకాలపు ఆరాధన నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యోపదేశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరచి చూడాలి, లేనటువంటి వారు చదువుతుండగా జాగ్రత్తగా ఆలకించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. మృతులైన తమ వారిని ఫస్ట్ ఇది వాల్యూమ్ దగ్గర ఫస్ట్ వన్. పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యాక్చువల్గా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను పౌలు గారు రాశారని చెప్పేసి కొంతమంది చెప్తారు. పౌలు గారు కాదు, మరొకరు ఎవరో రాశారు, ఆ గ్రంథకర్త ఎవరో తెలియదు అన్నట్టుగా కొంతమంది బైబిల్ పండితులు తర్జుమా పడుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో పౌలు గారు రాసినవి ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికతో గనక మనం చూసినట్లయితే 14 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా కలుపుకుంటే అందులో ఉన్నటువంటి ప్రాస ఏదైతే ఉందో అది పౌలు గారే రాశారని చెప్పేసి నిర్ధారిస్తూ ఉన్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్. కాబట్టి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 10వ అధ్యాయం 35వ వచనంలో మీరు మీ ధైర్యమును విడిచిపెట్టమన్నాడా? విడిచిపెట్టకుడి. ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా మీకేముందంట? గొప్ప బహుమానములు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రపంచంలో చాలా భయాలు ఉన్నాయి.
మన చుట్టూ అన్ని భయకంపితమైనటువంటి వాతావరణమే అలుముకుంది. ప్రపంచ దేశాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య జర్మనీ దేశంలో ఒకటి వేడి ఎక్కువైపోయి తారు కూడా బయటకు వచ్చేసి ఏది 41 డిగ్రీస్ వాళ్ళకి హీట్ రావటం వల్ల అవి చలిగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వేడి వాళ్ళు చూడాల. ఎప్పుడూ లేని విధంగా ఆ వేడి ఉష్ణోగ్రత పెరిగేపటికే తారు కూడా ఏదైతే రోడ్లో ఉన్నటువంటి తారు బయటకు వచ్చేసింది. ఆ కరెంటు స్తంభాల్లో ఉన్నటువంటి లైట్లు కూడా మెల్ట్ అయిపోయినాయి. అట్లాగా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మొన్న మధ్య మనం చూసాం అవి కూడా. వెనుజులా అన్నటువంటి ఆ దేశంలో భూకంపం వచ్చేసి భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ భూమి అంతా నెరవేర్చట్ల వల్ల ఎక్కువగా చీలిపోవటం వల్ల అందులో కొంతమంది మనుషులు కూడా అందులో చిక్కిపోయారు. వాళ్ళని తీసే ప్రయత్నం కూడా ప్రభుత్వం వారు చేశారు. అక్కడ మాత్రమే కాదు కానీ అనేక చోట్ల మునిపెన్నడూ లేని విధంగా ఈ భూకంపాలు వస్తూ ఉన్నాయి కదా. చాలా ప్రాంతాల్లో భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇంత ఉద్రిక్తంగా ఏ రోజు కూడా ఎలాంటి సిచ్యువేషన్లు లేవు. కానీ ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. రాత్రి చెప్తున్నటువంటి మాట, నిన్నటి దినాన గుజరాత్లో వరదలు, కార్లు కొట్టిపోతూ ఉన్నాయి, ఇళ్ళన్నీ కొట్టిపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ అలుముకుంది. అంతకుముందు 2 వారాల క్రితం అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇదే వరద. ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. జనాలందరూ కూడా మునిగిపోతూ ఉన్నారు. చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. వరదలు, ఒక పక్కన కరువు తాండవిస్తున్నటువంటి దేశాలు, విపరీతమైనటువంటి కరువు ఉంది ఒక పక్కన భూకంపాలు వస్తూ ఉన్నాయి, ఒక పక్కన వరదలు వస్తూ ఉన్నాయి, ఒక పక్కన మనం చూసినట్లయితే యుద్ధ వాతావరణం. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశం మధ్య, ఇరాన్ మధ్య, అదేవిధంగా అమెరికా, వీళ్ళ మధ్య ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందో అని చెప్పేసి ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భయకంపితముతో వణికిపోతూ ఉన్నారు. అరేబియా, ఆ యొక్క గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కొక్క మేడలు, కొన్ని అపార్ట్మెంట్లు పేక ముక్కల్లాగా కూలిపోతూ ఉన్నాయి. ఆర్థికంగా ఎంతో నష్టం. దాని ప్రాబల్యం వల్ల ఇతర దేశాల్లో కూడా, ఈవెన్ మన భారతదేశంలో కూడా దాని యొక్క ఒత్తిడి మన మీద కూడా పడింది. ఎక్కడో భూకంపం జరిగింది, ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడో కరువు వచ్చిందని చెప్పేసి అనుకోవడం కాదు. దాని తీవ్రత చుట్టూ ఉన్నటువంటి దేశాల మీద కూడా పడుతుంది. మన దేశంలో కూడా ఎందుకు ఈ రోజున నిత్యావసరాలు ఎక్కువ భారం పెరిగిపోయినాయి మనకి, అవునా? అన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయినాయి, గ్యాస్ పెరిగిపోయింది. అవి పెరిగితే మిగతా అన్నీ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. వచ్చే సంపాదన తక్కువ, రాబడి తక్కువ, నిత్యావసరాలను కూడా బాగా విపరీతంగా ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఉందా ఇలాంటి? లేవు. ఒక పక్కన ఎన్ని జరుగుతూ ఉంటుంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రధానమంత్రులు, అంటే ఆ యొక్క ఆ దేశానికి సంబంధించినటువంటి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులందరూ కూడా ఒక చోట కూర్చొని చర్చిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తూ ఉన్నారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి తెలుసా? వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. హిమాలయ పర్వతాలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి. మన దేశానికి భద్రతగా ఉన్నటువంటి ఆ హిమాలయ పర్వతాలన్నీ కూడా కరిగిపోయి ఈ వేడికి ఆ నీరంతా వచ్చేసి సముద్రంలో కలిసిపోతుంటే ఆ సముద్రం మట్టం అంతా పెరిగిపోయి ఆ సముద్రం తీరంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం అతి తక్కువ దూరంలోనే ఉందని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంది.
ఎప్పుడు లేని విధంగా వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉన్నప్పుడు ఎలాగా వీటిని మనము అరికట్టాలి, ఏం చేయాలి అని పెద్ద పెద్ద మంత్రులందరూ కూడా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ రోజున చర్చిస్తూ ఉన్నారు. ఏం చేయాలి, దీన్ని ఎలా అరికట్టాలి, అర్థం అవట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయగలరు? ఇవన్నీ మనం పరిశీలిస్తున్నప్పుడు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి కదా, మన చుట్టూ అలుముకుంటూ ఉన్నాయి కదా ఈ భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా. వీటన్నిటి మన చుట్టూ అలుముకున్నప్పటికీ కూడా ఇక్కడ చక్కటి మాట బైబిల్లో రాస్తుంది, మీరు ధైర్యమును విడిచిపెట్టొద్దు. మన జీవితాల్లో, అనుదినమైనటువంటి జీవితాల్లో మనం కూడా ఎన్నో భయాలు మనము ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో సమస్యలు గుంటా మనము కొన్ని పోరాటాలు, కొన్ని సంఘర్షణలు మనం ఎదుర్కొంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో లోపల చెప్పుకోలేనటువంటి ఏదో గలిబిడి, ఏదో భయం, ఆందోళన మన జీవితాలను కూడా ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో లేవా? ఉన్నాం. చదువుల విషయాల్లో భయం, ఉద్యోగం విషయంలో భయం, ఉంటుందో లేదో, ప్రమోషన్లు వస్తాయో లేదో భయం, పిల్లల పెళ్ళిళ్ళలో భయం, వ్యక్తిగత జీవితంలో భయం, ఆధ్యాత్మిక జీవితంలో భయం, కుటుంబ జీవితంలో భయం, సాంఘిక జీవితంలో భయం. ఈ రోజున ఆందోళన, రేపటి దినం గురించి భయం, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు కొంతమంది. రేపు ఏం జరిగిద్దో, భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది నా జీవితం కదా. చాలామంది ఇలాగా భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో నీ చుట్టూ కూడా అలాంటి అలజడే ఉంది, నీ చుట్టూ కూడా అలాంటి భయంకరమైనటువంటి వాతావరణమే, అలాంటి గుప్పిట్లో నువ్వు బ్రతుకుతున్నప్పుడు కూడా ఇదంతా ఒక పక్కన ఉన్నప్పుడు, ఒక పక్కన బైబిల్ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం బలపరుస్తూ మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. అఫ్కోర్స్ ఉండొచ్చు, అలాంటి పరిస్థితిలో ఉండొచ్చేమో, అయినా కానీ నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. అలా విడిచిపెట్టుకోకుండా ఉండటం వలన నీకు ముందు దేవుడు నీకేమిస్తాడు తెలుసా? గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. బహుమానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే, ఒకవేళ పౌలే గనక ఈ మాట పౌలే చెప్పాడు అని నిర్ధారించుకున్నట్లయితే, ఈ వాక్యంలో మీరు మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దని పౌలు చెప్పినప్పుడు, ఆ చెప్పే వ్యక్తి జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగి ఉండాలి కదా. భయపడొద్దు అంటే నువ్వు కూడా భయపడుకోకుండా ధైర్యవంతురాలు అయితేనే చెప్పాలి ఆ మాట, అంతేనా? నువ్వు ఒక పక్కన పిరిగితనంతో వణిగిపోతూ గజగజ బాబు భయపడమాకండి అంటే ముందు నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఒక పక్కన వణిగిపోతా ఉన్నావు, మాకేం చెప్తున్నావు, నువ్వు ధైర్యంగా ఉన్నంటావేంటి? అసలు నీ ధైర్యం ఏది? నువ్వు భయపడుతున్నావుగా, నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పేసి అనొచ్చు. ఓ పక్కన పిరికితనంతో మనుషులు భయపడుతూ మనకున్న సిచ్యువేషన్లో మనము భయంతో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అదే భయం గుప్పిట్లో ఉండే, నాయన నువ్వు ధైర్యంగా ఉండరా అంటే నీ పరిస్థితి అదిగేగా అనొచ్చు. కానీ ఈ మాట రాస్తున్నటువంటి పౌలు నువ్వు ధైర్యముగా ఉండు అన్నాడంటే, ఆయనకి ఎదురైనటువంటి అనేకమైనటువంటి సవాళ్ళు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పౌలు నడిచినప్పటికీ కూడా, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, దేవుని సాక్షిగా ఆయన పిలువబడిన తర్వాత, ఆయన అనేకమైనటువంటి చోట్లకి పౌలు వెళ్ళి యేసు ప్రభు సువార్తని ప్రకటిస్తూ ఉంటుంటే రాళ్లతో కొట్టారండి. ఆయన చంపాలని ప్రయత్నించారు. ఒక పక్కన ఆయన ప్రాణం తీయాలని, ఒక పక్కన నిందలు, అవమానాలు ఎన్ని ఎదురైనప్పుడు కూడా ధైర్యంతో నిలబడ్డాడు. కాబట్టే పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, మీరు మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు, నేను వదల్లా. దానికి ప్రతిగా దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు అని పౌలు నిక్కచ్చిగా ఖండితంగా ఇక్కడ చెప్తా ఉన్నప్పుడు, ఎలాంటి భయం నీలో ఉంది, ఎలాంటి ఆందోళన నీలో ఉన్నాయి, ఎలాంటి కలవరాలు, వాటన్నిటిలో నుండి నువ్వు ఈ రోజున ధైర్యపరచబడాలి. వాక్యం చేత నీవు నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఎవరైతే ప్రభువుని గట్టిగా పట్టుకుంటారో, విశ్వాసంలో స్థిరమ కలిగి, ప్రార్థనలో నిలకడ కలిగి, ప్రభువుని గట్టిగా అద్దుకొని ఆయన పాదాలను ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వారి దేనికి కూడా భయపడరు. అందుకని దావీదు మహారాజు చెప్తున్నాడు, నా దేవుడు నాకుండగా, ఆయన వెలుగై ఉండగా, ఆయన రక్షణ ఉండగా నేను ఎవరికి భయపడతాను? ఆయన నా వెలుగు,
ఆయనే నా రక్షణ, కాబట్టి నేను ఎవ్వరికి కూడా భయపడను. ఈరోజు నా మాట చెప్పగలవా నువ్వు? దేవుడు నా పక్షాన ఉన్నాడండి. ఎవరు ఉన్నప్పటికీ, మనుషులు నా పక్షాన ఉన్నా లేనప్పటికి కూడా నేను ధైర్యంగా ఉన్నాను. కారణం ఏంటి తెలుసా? నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉంటే చాలు అన్నటువంటి ధైర్యంతో ఈ రోజున నువ్వు మాట్లాడగలగాలి. ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులను చుట్టూ అలుముకున్నప్పుడు కూడా ధైర్యాన్ని మాటకి ఏ రోజు కూడా విడిచిపెట్టొద్దు. అపవాదిగాడు కొన్నిసార్లు విసురుతూ ఉంటాడు. ఒక తుఫాను వచ్చినప్పుడు చెట్లు ఏ విధంగా అయితే ఆ వేళ్లతో సహా పెకిలించబడతాయో, అలాంటి పరిస్థితులు మన జీవితాల్లోకి రావటానికి ఒక్కోసారి దేవుడు కూడా అనుమతిస్తాడు. కారణం ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలని, ఆయన విడిచిపెట్టుకోకుండా, ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా. అవన్నీ మావలేనండి, చాలా చూసాం ఇలాంటి. ఏ రోజు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. వస్తూ ఉంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు, వాటిలో నుంచి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆయనే చూసుకుంటాడండి. ఆయన ధైర్యంతో మనము చెప్పగలగాలి. ప్రపంచంలో ఇన్ని భయాలు ఉన్నప్పుడు మనిషి ఎక్కడో ఒక మూలన ఏదో ఒక భయంతో ఉన్నాడు. ప్రపంచంలో నలుమూలలో కూడా భయం ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు తన దేవదూత చేత వర్తమానాన్ని ప్రపంచానికి తెలియజేసినప్పుడు దేవదూత చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? భయపడకుడి అన్నటువంటి మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడుతున్నాం కాబట్టే దేవదూత చేత దేవుడు పలికించాడు ఆ మాట. భయం లేకపోతే ఆ మాట చెప్పేవాడు కాదు దేవుడు. ఫస్ట్ వర్తమానం దేవదూత పలికినటువంటి మాట, నోటు నుండి వచ్చినటువంటి ఆ మాట భయపడొద్దు అని చెప్పేసి అన్నాడు. తీసేద్దాం, భయాన్ని తీసేద్దాం, దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాం, మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. బైబిల్ గ్రంథంలో 3 అంశాలని ముందుకు తీసుకొస్తా. మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అన్నటువంటి మాటను మనం పరిశీలించినప్పుడు 3 వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తా. ఆ 3 వ్యక్తులు కూడా వారి ధైర్యమును విడిచిపెట్టుకోకుండా దేవుని అద్దుకొని ఉన్నప్పుడు వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలేంటో జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, మనం కూడా మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుని ఆ విధంగానే పట్టుకున్నట్లయితే వారికి జరిగినటువంటి మేళ్ళే మన జీవితాల్లో కూడా జరుగుతాయని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తూ, 3 వ్యక్తుల్ని నేను మీ ముందు పెడతాను. అందులో మొదటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. ఆదికాండం తీయండి. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాం గురించి ఉంటుంది ఒక మాట, చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము ఇవి జరిగిన తరువాత 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము. ఏమంటున్నాడు? భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నేను నీకు కేడమై ఉంటానన్నాడు మొదటిది. రెండోది ఏం చెప్తున్నాడంటే, నీ బహుమానమును నేను అత్యధికముగా చేసేదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అబ్రాహాము గురించినటువంటి ఒక సంఘటన. అబ్రాహాము చెప్తున్నాడు, దేవుడు ఎలాగా చెప్తున్నాడు మాట? దేవుని వాక్యము అక్కడే ఉంది. దేవుని వాక్యము అబ్రాముకు దర్శనమందు. అంతేనా? దర్శనం అంటే ఏంటి? దేవుడు ఒక మాట చెప్తా మీకు. దేవుడు పలు రకాలుగా మనతో మాట్లాడాలని ఇష్టపడతాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు పలు రకాలుగా మనతో మాట్లాడతాడు. ఆ మార్గాలు ఏంటంటే, ఆయన ఎంచుకునేటువంటి మార్గాలు ఏంటంటే, తన వాక్యం చేత మాట్లాడతాడు, దైవజనుడి చేత మాట్లాడతాడు. ఇలాగ నిలబెట్టి దైవజనుడి చేత మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ మదిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు వస్తూ ఉన్నప్పుడు నీ గురించే మాట్లాడుతున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. అది దేవుడు మాట్లాడేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. మూడోది, దర్శనాలతో మాట్లాడతాడు. విజన్స్ అని పిలుస్తారు. తర్వాత డ్రీమ్స్ అంటే ఏంటి? కళలు, స్వప్నాలు కదా. స్వప్నము, డ్రీమ్స్, విజన్స్ అంటే దర్శనము, స్వప్నాలు ద్వారా దేవుడు మాట్లాడతాడు. తర్వాత దేవుడు తన మెల్లని స్వరముతో ఆయన ప్రత్యక్షంగా
మాట్లాడతాడు. ఇన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన. అయితే ఇక్కడ అబ్రహాముకి దర్శనమందు మాట్లాడు. ఇప్పుడు దర్శనానికను స్వప్నానికి తేడా ఏంటో తెలుసా? స్వప్నం ఏంటో నువ్వు పడుకున్నప్పుడు వచ్చేది, నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు నీ కలలో నీ స్వప్నమందు చూపిస్తూ ఉంటాడు. అది స్వప్నమందు దేవుడు మాట్లాడేటువంటి పద్ధతి. మరి దర్శనం అంటే ఏంటి? నువ్వు మెలకువగానే ఉంటావు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటావు, లేదంటే ఆ మెలకు ఏం జరుగుతుందో నీకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడేదే దర్శనం. మీకు అర్థమైందా? దర్శనానికి స్వప్నానికి గల డిఫరెన్స్. ఇప్పుడు అబ్రాహాంతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే దర్శనమందు మాట్లాడుతూ ఉన్నాడు. దర్శనమందు మాట్లాడుతూ అబ్రాహాంతో చెప్తా ఉన్నాడు, అబ్రామా నువ్వు భయపడొద్దు అన్నాడు. అంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఎందుకు దేవుడు అక్కడ అబ్రాహాముతో మాట్లాడాల్సినటువంటి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే, అంతకుముందు ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, సొదొమ గొమొర పట్టణాలని పరిపాలిస్తున్నటువంటి 5 రాజులని బయట ఉన్నటువంటి 4 రాజులు వచ్చేసి వాళ్ళ మీద యుద్ధానికి వచ్చేసి వాళ్ళని జయించేసి వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో ఎవరు ఉన్నారంటే లోతు ఉన్నాడు. లోతును కూడా పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. లోతుతో పాటు తన కుటుంబాన్ని, బిడ్డల్ని, భార్యని, తనకున్నటువంటి యావదాస్తిని, అంటే సొదొమ గొమొరలో ఉన్నటువంటి సమస్తాన్ని పట్టేసుకొని ఆ యొక్క 4 రాజులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. 5 రాజులను జయించేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అబ్రాహాముకు ఆ విషయం తెలిసి తన ఇంట పుట్టి పెరిగినటువంటి వారిని 318 మందిని తీసుకొని వెళ్ళి ఆ 4 రాజులని జయించేసి 5 రాజులు వారి బారి నుంచి విడిపించేసి ఆ సమస్తాన్ని మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో ఆస్తుపాస్తులు, గొడ్డు గోద, పిల్ల జట్రాలన్నింటిని కూడా వాళ్ళందరిని కూడా విడిపించేసి అబ్రాహాము తీసుకొచ్చాడు. అంటే అబ్రాహాములో ఇక్కడ యుద్ధ నైపుణ్యం కూడా ఉంది. ఇక్కడ మనం చూడాలి. అబ్రాహాము ఇక్కడ మనకి ఎలా కనపడుతున్నాడంటే ఒక యుద్ధ నేర్పరిగా కనపడుతున్నాడు. యుద్ధం చేశాడు ఇక్కడ వాళ్ళతో చేసి వాళ్ళని విడిపించి తీసుకొని వచ్చాడు. విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎటోలు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒంటరిగా కూర్చున్నటువంటి అబ్రాహాము ఒక ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఆ ఆలోచన ఏంటంటే, సొదొమ గొమొర రాజుల్ని పట్టుకున్నప్పుడు, లేదంటే లోతుని పట్టుకొని వెళ్తున్నప్పుడు, నా సహోదరుని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు నేనున్నాను కాబట్టి నేను వెళ్ళి వారి నుంచి విడిపించాను. శత్రువుల చేతుల నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళని బయటికి తీసుకురాగలిగాను. అయితే నా మీదకి ఎవరైనా వస్తే నా పరిస్థితి ఏంటి? లోతుకు నేనున్నాను, లోతుని బయటికి తీసుకురావటానికి, ఆయన కాపాడటానికి నేనున్నాను. కానీ నా మీదకు వస్తే గనక నా పరిస్థితి ఏంటి అన్న భయం పట్టేసుకుంది అబ్రాహాంకి. అంటే కొంతమంది చూడండి, ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరైనా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వెళ్ళి వారిని బెదరగొట్టేసి కొంచెం వాళ్ళని మనకు కావాల్సినటువంటి వారికి న్యాయం తీర్చేసి వచ్చేసిన తర్వాత వారు ఎదుటి వ్యక్తి మన మీద కోపం పెట్టుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తాం, అరే మనం అనవసరంగా వెళ్ళామేంటి, రేపు పొద్దున మనం ఆ దారిని వెళ్తూ ఉంటుంటే కాపు కాసి మనల్ని కొడితే ఏంటి, వాడినైతే నేను కాపాడాను వెళ్ళి, మరి నేను ఒంటరికి వెళ్తున్నాను అనుకో, నా పరిస్థితి ఏంటి? నాకు భయపడ్డాడు కదా, నా మీద కోపం పెంచేసుకొని, నా మీద శత్రుత్వం పెంచేసుకొని నేను అలా వెళ్తూ ఉంటుంటే ఏదో కాపు కాసేసి ఏదో ఒక సందర్భంలో నా మీద దాడి చేస్తే నా పరిస్థితి ఏంటి కదా. అప్పుడప్పుడు మనకు ఆ భయం వస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. ఇక్కడ అబ్రాహాము జీవితంలో అదే జరుగుతుంది. లోతుకి కష్టం వస్తే, లోతుకి అపాయం వస్తే, లేదంటే సొదొమ గొమొర రాజులు ఇరుకులో ఉండి శత్రువుల చేతుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి శత్రువుల బారి నుంచి విడిపించాను, నేనున్నాను అన్నటువంటి భరోసానైతే వారికి ఇచ్చేసి వారిని విడిపించాను. కానీ మరి నా మీదకి అదే శత్రువులు నా మీదకి వస్తే కట్టకట్టుకొని, నా మీద కోపం పెట్టుకొని నా మీదకి వస్తే నేనేం చేయగలను, నా పరిస్థితి ఏంటి అని ఒక పక్కన ఇలాంటి భయం ఒకటి ఉంది. రెండో భయం ఏంటి తెలుసా? అబ్రాహాములో మదిలో మెదులుతున్నటువంటి భయం ఏంటి తెలుసా? వాళ్ళ చేతుల్లో నుంచి ఆ రాజులందరూ కూడా విడిపించిన తర్వాత ఆ రాజులు ఏమన్నారంటే, అయ్యా అబ్రాహాం గారు, మీరు మా పట్ల చేసినటువంటి కార్యానికి ఇదిగో ఈ ఆస్తి అంతా మీరే తీసేసుకోండి, ఇది మీదే, మీకే ఇస్తున్నాను, తీసేసుకోండి. అంటే అబ్రాహాం అన్నాడు, వద్దు, మీరు ఇచ్చేది నాకు వద్దయ్యా అని చెప్పేసి వారు ఇస్తానన్నప్పటికి కూడా
ఇవ్వకోకుండా వాళ్ళు దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనికి ఏదో వాళ్ళకి సహాయం చేసేసి అంత మాత్రమే కాదు, కానీ మెల్కీషెదెకు వచ్చినప్పుడు ఈయనకున్న దాంట్లో 10వ వంతు తీసి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఇస్తానంటే నేను తీసుకోలేదు, మరి నా బహుమానము ఎవరిస్తారు? నన్ను ఎవరు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తారు? వాళ్ళు ఇస్తానంటే నేను తీసుకోవాలా, మరి ఎవరిస్తారు నాకు అని ఈ 2 ఆలోచనలో పడిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు దేవుని వాక్యము దర్శనమందు అబ్రహాముకి ప్రత్యక్షమైంది. అబ్రహమా, భయపడొద్దు అంటూ అంటాడు, నీ కేడెమును నేనే. కేడెమంటే ఏంటండి? కేడెమంటే చెప్పండి, కేడెమంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరు? ప్రొటెక్షన్. అవును, కేడెమంటే షీల్డ్, మన చుట్టూ షీల్డ్, ఒక రక్షణ వలయం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా జనాలు ఏదైనా ర్యాలీలు చేస్తూ ఉన్నప్పుడు, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నప్పుడు, ర్యాలీలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆర్పిఎఫ్ అని చెప్పేసి కొంతమంది పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా ఆ బృందాలు బలగాలు దిగుతాయి. వాళ్ళు ఎలా ఉంటాయంటే తలకు ఒక ఇనుప టోపీ ఒకటి పెట్టుకుంటారు లేదా, ఒక పెద్ద కవచం ఉంటుంది, శరీరానికి ఉంటుంది, ఒక డాల్ లాగా పెట్టేసుకొని ఒక లాఠీ పట్టుకొని వస్తూ ఉంటారు. ఎవరైనా ఎదురు దాడి రాళ్ళు ఇస్తే దీని చేత ఒక కవచం లాంటిది అనమాట. ఇది వాళ్ళకి రక్షణ ఉంది. ఒకవేళ తలకు తగలకోకుండా వాళ్ళకి ఒక టోపీ ఉంది. ఈ విధంగా ఒక షీల్డ్ ఉంటుంది. పూర్వదినాల్లో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కూడా ఒంటి నిండా ఏముండేవి? గొలియాతు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజల మీదకి దాడికి వెళ్ళినప్పుడు అతను ఒంటి నిండా ఏమనంటే కవచమే ఉంది, ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం ఇత్తడి కవచమే, మొత్తం కాళ్ళ నుండి పెట్టేసుకున్నాడు. ఎక్కడ కొట్టినా తగలదు. అందుకని ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి దావీదు ఇక్కడ కొట్టాడు, అసలు మీద కొట్టాడు, అక్కడ ఒక్కటే ఖాళీ ఉంది. మీకు అర్థమవుతుందా? అది కవచం. శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు తగలకోకుండా ఉండటానికి, మనకి ఎలాంటి అపాయం జరగకోకుండా ఉండటానికి మన చుట్టూ కవచం లాంటి ఉండేది, దాన్ని కేడెము అని పిలుస్తాం. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఇస్తున్నటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీకు కేడెమై ఉంటాను అబ్రహమా, భయపడొద్దు, నేను నీకు కేడెమై ఉంటాను, నీ మీదకి ఎవరు రానివ్వను, నేను నీ ముందు ఉంటాను, నీ పక్షాన ఉంటాను, ధైర్యాన్ని కోల్పోవద్దు అబ్రహమా అని చక్కటి వాగ్దానాన్ని అబ్రహాం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితులే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే శత్రువులుగా ఏర్పడి మనకి హాని చేయాలని, మనకి అపకారం చేయాలని, ఎక్కడ దొరుకుతారా వీళ్ళని కొట్టాలోనో హింసించాలోనో బాధించాలని చాలామంది చూస్తూ ఉంటారు కదా. ఇగో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవాలి మనం. నేను నీకు కేడెమై ఉంటాను, నువ్వు భయపడొద్దు, నేనున్నాను. ఎన్ని అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడాడండి కదా. భయంకరమైనటువంటి పరిస్థితులు కొన్ని దేవుడు చేసేటువంటి మేలు ఎలా ఉంటుంది తెలుసా? మనకి తెలిసి చేస్తాడు, కొన్ని తెలియనటువంటి మేలు కూడా ఆయన చేస్తాడు. మనకి తెలీదు, మనకు జరుగుతున్నటువంటి అపాయాలు మనకి తెలియనటివి కూడా చాలా ఉన్నాయి. మనకి తెలియకోకుండానే దేవుడు ఎన్నెన్నో కార్యాలు మన పట్ల జరిగించాడు తెలుసా. మనకి తెలియదు అవి కూడా. అంటే 2 చేస్తాడు మన దేవుడు. తెలిసి చేస్తాడు, అంటే మనకి తెలిసినట్లుగా చేస్తాడు. అంటే మన ముందు ఏదైతే అపాయం ఉందో అది మనకి తెలిసినప్పుడు దాని నుంచి మనం కాపాడేటువంటి ప్రయత్నం అన్నప్పుడు మనకు తెలిసింది, అంతే కదా. అపాయం ఉందని మనకు తెలిసినప్పుడు, ఒక ప్రమాదం పొంచి ఉందని మనకు తెలిసినప్పుడు, ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కోబోతున్నాము అన్నటువంటి పరిస్థితి మనకి తెలిసినప్పుడు దానిలో నుంచి దేవుడు మనల్ని బయటపడే విధంగా, విడిపించే విధంగా చేస్తాడే, అది తెలిసి చేస్తున్నటువంటి పని. తెలియని ఎన్నే చేస్తూ ఉన్నాడు తెలుసా, మనకి తెలీదు. రోజున నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నావు అనుకో, ఆ పక్కనే బాగుంది అనుకో, నువ్వు చూసుకోలే, వెళ్ళిపోయావు. నీకు తెలిసిందా బాగుందని అక్కడ, కానీ నువ్వు వెళ్ళిపోయావుగా. దేవుడు కాపాడాడు కదా అది. అంటే అది తెలియకోకుండా దేవుడు నేను కాపాడినట్టు లెక్క అనమాట. అది ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇట్లాంటి బహుశా చాలా జరిగి ఉండొచ్చేమో.
తెలియకోకుండా మనకి కార్యాలు చేసే దేవుడు, తెలుసు కూడా మనకి కార్యాలు, తెలుసు కూడా కార్యాలు ఎందుకు చేస్తాడంటే దేవునికి దగ్గరగా మనం రావటానికి, ఆయన శక్తిని మనం ఆశ్రయించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని అలాంటి పరిస్థితుల్లో తెలిసి దేవుడు చేస్తాడు. ఆయన కేడమై ఉన్నాడు, మనకి కేడమై ఉన్నాడు. కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారండి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితులు మనందరం కాపాడని లేడా? దేవుడు కాపాడాడు, కేడెమగా మనల్ని కాపాడు. మన చుట్టూ ఒక షీల్డ్, ఒక వలయం వేశాడు. అదే పరిస్థితుల్లో నేను రాజమండ్రిలో ఒక చిన్న వ్యాపారం అప్పుడు చేస్తూ ఉన్నాను. అప్పుడు నా కళ్ళు ఒక 50% పోయినాయి. ఆ వ్యాపారం చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రెండో విడత ఎవరి దగ్గరికి వెళ్ళానో ఆయనకు కోవిడ్ ఉంది. ఆయన ఏం చేశాడు, మేము వచ్చామని ఆ సాయంకాల సమయంలో బిర్యానీ తీసుకొచ్చి స్వయంగా ఆయన చేతులతోనే వడ్డించాడు. తిన్నాను. బండి ఎక్కించుకున్నప్పుడు, బండి మీద ఎక్కేటప్పుడు ఆయన మీద చేయేస్తాను కదా, సపోర్ట్గా చేసి ఆ బండి ఎక్కుతాం కదా. జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఉదయకాల సమయంలో ఈయన టెస్ట్కి ఇచ్చి వచ్చాడంట. కోవిడ్ టెస్ట్కి ఎందుకో అనుమానం వచ్చి కొంచెం జలుబుగా ఉందని చెప్పేసి టెస్ట్కి ఇచ్చేసి ఆ విషయం నాకు చెప్పలా. సరే ఏం చేశాడంటే ఆ తెల్లారి వేరే ఒక వ్యక్తిని అప్పచెప్పేసి నన్ను పంపించేసి, పలానా వ్యక్తిని కలవండి, అతనికి చెప్పండి బిజినెస్ గురించి అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఈ పొద్దున్న ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ల కోసమని వెళ్ళాడు. ఆ రిపోర్ట్లో పాజిటివ్ అని వచ్చింది, కోవిడ్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు నాకు వెంటనే ఫోన్ చేశాడు, గోపాల్ గారు నేను రావట్లేదండి, ఇంకా నాకు కోవిడ్ వచ్చేసిందండి, ఇంక మీరు వెళ్ళిపోయండి, విజయవాడ వెళ్ళిపోయింది అన్నాడు. నా పరిస్థితి ఎలా ఉంటుంది? రాత్రి ఆయనతో కలిసి భోంచేసా, పొద్దున ఆయనతో తిరిగా, ఆయన బండి ఎక్కి ఆయన టచ్ చేశా. ఇక నా పరిస్థితి ఎలా ఉంటుంది? భయం. వెంటనే ఇంకా నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఆఫీసులో ఏంటో బ్యాగ్ ఉంది, మా ఇంటి దగ్గర ఏంటి పలానా అడ్రస్, అక్కడికి వస్తే నేను తాళాలు వేస్తాను, కీస్ వేస్తాను, తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ కీసు కూడా ఆయన చేతిలో నుండి వేసాడు. మళ్ళీ వాటిని మేము శానిటైజర్ వేసి దాన్ని క్లీన్ చేసి ఆఫీస్కి వెళ్ళి తీసి పలానా చోట పెట్టమన్నాడు. మళ్ళీ వాటిని బ్యాగ్ తీసుకొని వచ్చేసి ఆ రాజమండ్రి బస్సు వచ్చేసా. ఎక్కించారు, ఇక నేను వచ్చేసా. అమ్మగారికి చెప్పి నేను బయటకు ఆ వరండాలో పడుకుంటాను, ఇది సిచ్యువేషను, మీరు లోపలే ఉండండి అని చెప్పేసి అంటే ఈవిడ అంటది, ఏం పర్వాలా, రాదు, అది మన అద్దకు రాదు. అమ్మ మీరు రావద్దు, ఓ 3 రోజులు నేను బయట ఉంటాను అంట, నేను ఆ వరండాలో ఉంటానులే, మీరు రావద్దంటే వచ్చి కూర్చుంది. వచ్చి తెలంగాణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కోవిడ్ రాలేదండి, దేవుని స్తోత్రం కలుగును. ఎలాంటి అపాయం రాలేదు. ఆ వ్యక్తి చాలా రోజులు బాధపడ్డాడు, కానీ మా అద్దకి రాలా. ఇలాంటి ఎన్నెన్నో చెప్పచ్చు మనం చెప్పుకున్నట్లయితే దేవుడు చేసినటువంటి కార్యాలు. ఒకసారి జోషు చిన్న బిడ్డ అండి, శిశువు చిన్న బిడ్డ, అటు పాలు తాగుతూ ఉన్నాడు, నెలల పిల్లోడు. మా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఎక్కించుకొని వెళ్తా ఉన్నా, వెనకాల కూర్చుంది అమ్మగారు బిడ్డను పట్టుకొని. ఈ పాతపాడు దగ్గరే నన్ను దాటిన తర్వాత ఆ పక్కన దేవుని మందిరం ఉంది, ఆ చర్చికి వెళ్తామని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే, ఒక ఆవిడ స్పీడ్గా రోడ్డు దాటేసింది, చూసుకోవాలా. రావటం నా హ్యాండిల్కి తేలింది, బండి పడిపోయింది. పడిపోగానే అమ్మగారు పడిపోయింది, నేను పడిపోయా. అక్కడ ఉన్నటువంటి అరే అని చెప్పేసి వచ్చేసారు. పసికందు చిన్న బిడ్డ ఏమైపోతాడో అన్నటువంటి భయం, అలాగా ఆవిడ ఇలా కౌగిలించుకొని పడిపోయింది. నాకు తగిలినా పర్వాలేదు, నా బిడ్డకి ఏమవ్వకూడదని తల్లి ప్రేమ అలా పట్టుకొని కింద పడిపోయింది. నేను వెనక్కి తిరిగి ఏమైపోయారని చెప్పేసి నా కంగారు భయం. వాళ్ళందరూ వచ్చారు, 4 వచ్చి లేపారు బండిని. ఏ దెబ్బ కూడా తగల ఆ రోజున. ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇలాంటి చెప్పుకుంటే దేవుడు మా పట్ల చేసినటువంటి ఎన్నో ఉపకారాలు,
ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన మమ్మల్ని కాపాడినటువంటి దేవుడు మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని అడిగితే ఎన్నెన్నో సాక్ష్యాలు చెప్పగలరు. కారణం ఏంటి తెలుసా? ఆయన మనకి కేడుమై ఉన్నాడు. ఆయన మనకి కేడుమై ఉన్నప్పుడు మనము ఎందుకు భయపడతాం? భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని సిచ్యువేషన్లు మన ముందు వచ్చినప్పుడు కూడా, ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికి కూడా మనం ధైర్యముగా దేవుని పట్టుకొని ఉన్నప్పుడు, ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉన్నట్లయితే దేవుడు మనకి కీడుమై ఉన్నాడు కాబట్టి ఆయనే మనల్ని కాపాడేవాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోయే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమయం అయిపోయిందండి, ఇక ద్వారాలు మూసేయండి, మళ్ళీ రేపు రెండు చూద్దాం, ఆయన ఇక పడుకుంటాడని, ఆయనకి మరి ఇక ఎప్పుడు మెలుకుగానే ఉంటాడు అనుకున్నారా ఏంటి? ఆయనకి విశ్రాంతి అవసరం లేదా? ఆయన నిద్రపోవద్దా? పోండి రేపు రండి అని చెప్పేసి ద్వారాలు మూసేటువంటి దేవుడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. వ్యసనగర్రలతో విసిరించుకుంటా హాయిలా పడుకొని స్వామి ధ్యానంలో ఉన్నారు, స్వామి నిద్రపోతూ ఉన్నారు, విశ్రాంతి కావాలి, రేపు రెండండి భక్తులందరూ రేపే ఇంకా అని చెప్పేసి అనటానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, నువ్వు ఎప్పుడు దేవుని సహాయం అడిగినా, మన దేవుడు అర్ధరాత్రి పూట ఒకవేళ మనుషులు డోరు కొడితే వాళ్ళు ఇసుక్కుంటారేమో, ఏమై బుద్ధి లేదా ఈ సమయంలో నువ్వు డోరు కొడుతున్నావు, ఇక సమయ సందర్భం ఉండదా, నీకేదో వచ్చేసిందని చెప్పేసి మన ఇద్దరు పోగొడతామని మనుషులు ఒకవేళ అనొచ్చేమో. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పోడు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా సరే, అయ్యా నా సిచ్యువేషన్ ఇదయ్యా, నా ప్రాబ్లం ఇదయ్యా, నా సమస్య ఇదే అని చెప్పేసి నువ్వు చేతులెత్తి గనక మోకరించి ప్రార్థన చేయగలిగితే, నా దేవుడు నీ ప్రార్థన ఎప్పుడైనా ఎక్కడైనా ఆలకించి ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 24 hours 7 days 365 days ఆయన కునుకడు నిద్రపోకోకుండా నీకు సహాయం చేయాలని, నీ వైపు నిన్ను రక్షిస్తూ, నిన్ను కాపాడుతూ, నీకు తెలియనటువంటి అనేకమైనటువంటి అపాయకమైనటువంటి పరిస్థితుల నుండి నిన్ను కాపాడుతూ ఆయన కేడుముగా ఉన్నటువంటి దేవుడు. భయపడద్దు. అదే అబ్రాహాము చెప్తున్నాడు, అబ్రామా భయపడద్దు, నేను నీకు కేడుమై ఉన్నా. రెండోది ఏమన్నాడు తెలుసా? రెండోది ఏమో ఆలోచిస్తున్నాడు అబ్రాహాము, నాకు బహుమానం ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నాడు కదా. వాళ్ళు ఇచ్చేది ఏంటో నేను తీసుకోలేదు, వద్దని చెప్పేసి అన్న, మరి నాకు ఎక్కడి నుండి వస్తుంది, నాకు ఎవరు ఇస్తారు అన్న ఆలోచనకి రెండో సమాధానం ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నీకు బహుమానమును, అంటే నీ బహుమానమును అత్యధికముగా, అరకొరగా ఇచ్చే దేవుడు కాదు మనకు బహుమానాలు. అడపగా అరకొరగా ఇంతే ఇక సర్దేసుకో, నా దగ్గర ఏమి లేదు, ఇంకెప్పుడు అడగమాకే అనే దేవుడు కాదు. సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు, బహుమానం ఇచ్చేటటువంటి దేవుడు. గొప్ప బహుమానాలు మన జీవితాల్లో ఇస్తా ఉన్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నేను ఆదుకుంటున్నటువంటి దేవుడు, నేను నిలబెడుతున్నటువంటి దేవుడు, నేను నడిపిస్తున్నటువంటి దేవుడు, నీకు సహాయం చేస్తున్నటువంటి దేవుడు, నీ ఉద్యోగాన్ని ఇచ్చి, నీకు 3 పూటల ఆహారాన్ని ఇచ్చి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు ఆయుష్నిచ్చి, ఊపిరినిచ్చి, శ్వాసనిచ్చి, ఇవన్నీ చేస్తుంది ఎవరో తెలుసా? మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ బహుమానాన్ని అత్యధికంగా, ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఎవరో లాగేసుకున్నారేమో, అన్యాయంగా లాగేసుకున్నారేమో, నీకు రావాల్సినటువంటి వాటానే, అంటే కొంతమంది జీవితాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్యాయంగా అక్రమంగా నోరుందని చెప్పేసి విరుచుపడుతూ లాగేసుకొని నువ్వు ఎవరికి చెప్తుంటావు, నీ దిక్కున్నవారికి చెప్పుకో అన్నట్టుగా ఇష్టానుసారంగా అవమానించి, నిందించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారేమో. ఉంటారు. వాళ్ళు కాదు నీకు ఇచ్చేది, నీకు బహుమానం ఇచ్చేది దేవుడు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, ఇది ఒక సిచ్యువేషన్ అయితే ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, కొంతమంది మనం సహాయం చేస్తాం, కొంచెం ఆపదలో ఉన్నప్పుడే ఏదో విషయంలో మనం సహాయం చేసినప్పుడు మనం కోరుకుంటాం, ఆ వ్యక్తి మరలా తిరిగి మనకి ఎప్పుడు సహాయం చేస్తాడా, అరే నేను ఎంత చేశాను కదా, ఇంత సహాయం చేశాను కదా, ఇతను ఆదుకున్నాను కదా, ఆయనకు లేమిలో నాకు ఎప్పుడు చేస్తాడు, నాకు చేయడేంటి అని మనం అనుకోవచ్చు.
ఎదుటి వ్యక్తి నుండి అదే సహాయాన్ని మనం పొందుకోవాలని చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనం చేస్తున్నాం కాబట్టి అదే మనం ఆశించేటువంటి పరిస్థితుల్లో తిరిగి ఆ వ్యక్తి నీకు అలాంటి సహాయము అసలు నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను అనుకో, నువ్వు దాన్ని చూసి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఇదేంటి ప్రభువా, నేనేంటి అతనికి మంచి చేస్తే అతనికి సహాయం చేస్తే తిరిగి సహాయం చేయాలి కదా, పోగా పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి అన్న బాధ ఉండొచ్చేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, అవేం అక్కర్లా. వాళ్ళు నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ నువ్వు చేసిన మంచి ఉందే అది నా దృష్టిలో ఉంది. నేను దృష్టించాను, నీవు చేసినటువంటి ఆ మంచి ఏదైతుందో ఒక రోజున తిరిగి వాళ్ళు నీకు సహాయం చేయకపోవచ్చేమో, కానీ నేను నీకు బహుమానమును ఇస్తాను. ఆ బహుమానాన్ని నేను ఇస్తాను. బహుశా ఈ రోజు నీకు తిరిగి ఆ సహాయము నీకు రాలేదేమో, ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం నువ్వు నిలబడు, ఆ రోజున తిరిగి నేను నీకు ఆ సహాయాన్ని అందిస్తా, నీ బహుమానాన్ని అత్యధికంగా అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. బైబిల్లో చాలామందిని చూడవచ్చు అలాంటి వారిని. యేసేపును చెరసాల్లో పెట్టినప్పుడు యేసేపు దగ్గరే ఇద్దరు ఉన్నారు. వారికి సహాయం చేశాడు, చెప్పాడు, అయ్యా మీరు బయటికి వెళ్ళినప్పుడు నన్ను మర్చిపోమాకండి అన్నాడు. 2 సంవత్సరాలు మర్చిపోయారు వాళ్ళు. తర్వాత రాజుగారికి కళ వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు యేసేపు. వాళ్ళకి కళ అర్థం చెప్పాడు కాబట్టి ఈ కళకి భావం చెప్పి ఆయన ఉన్నారు రాజుగారు, మా కళకు కూడా అదే చెప్పాడని బతుకున్నటువంటి వ్యక్తి రాజుగారు చెప్పాడంటే అతను మర్చిపోలేదు. యేసేపు చేసినటువంటి సహాయము తగు కాలమందు ఆ సమయం వచ్చినప్పుడు ఆ రోజు తిరిగి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో బహుశా ఆ వ్యక్తి ఉండొచ్చేమో. ఆ సమయం వచ్చినప్పుడు అతని జ్ఞాపకం చేసుకొని రాజుగారి ముందుకి చెరసాల నుండి విడిపించి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చేస్తున్నటువంటి సహాయము ఈ రోజున నీకు ప్రతిఫలం రాకపోవచ్చేమో, ఒక రోజున నీకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మోయాబీరాలైనటువంటి రూతు విధరాలు అయిపోయింది, ఏమీ లేదు. అత్త నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని చెప్పేసి తిరిగి బెత్లెహేముకు వచ్చేసింది. అత్తను పట్టుకొని వచ్చేసింది. బోయాజు ఒక మాట చెప్పాడు రూతుకి. బోయాజు చెప్పాడు, నువ్వు చేసిన పనికి నీకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్నటువంటి మాటని చెప్పాడు. ఏం చేసావమ్మా, నువ్వేం చేసావమ్మా పని, ఏమైనా గొప్ప పని చేసావా అంటే రూతు చేసిన పని ఏంటి అంటే ఆ మోయాబు దేశాన్ని తన ప్రజలందరూ కూడా విడిచిపెట్టేసి అత్తను పట్టుకొని హద్దుకొని బెత్లెహేమునికి రావటమే ఆవిడ చేసినటువంటి మంచి పని. అత్త కావలసిన అన్ని కూడా సమకూర్చుకుంటా ఉంది, అత్త చెప్పిన మాట వింటా ఉంది. బోయాజు యొక్క పొలంలోకి వెళ్ళి అమ్మా పరిగి ఏరుకురా అంటే వెళ్ళింది, ఏరుకొచ్చింది. కావలసినటువంటి ఆ బార్లే అట్లా ఏమంటారు, బార్లే బియ్యం అంటారు కదా మనం, అక్కడ వాళ్ళు వచ్చేసి వాటిని ఏమంటారంటే బైబిల్ ఏముంది అది, ఎవ్వలంటే బార్ల బియ్యం మనం వేడి చేస్తే కాసుకుంటామే, అవి ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేములో రొట్టెలు తయారు చేసుకునే మంచి ఫుడ్, అది మంచి పోషక విలువలు ఉండే ఫుడ్ అది. ఇజ్రాయెల్ ప్రజలు ఎవ్వల రొట్టెలు చేప ఈ 2 బాగా తింటారు. ఈరోజు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు తెలుసా, ఈ ఆహారం సంబంధించినటువంటి వాళ్ళు అది మంచి ఫుడ్ అంట. మనమేంటి అది తిన్నాం, రైస్ తగలాల్సిందేనండి అంటాం కదా, రైస్ తగలపోతే తిన్నట్టు ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళింది, ఆ వేరుకొని చక్కగా తిని అత్త కూర తీసుకొచ్చి అత్తను పోయింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మాట ఏంటి తెలుసా, ఏ మాట అయితే బోయాజు నోటు నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టాడే లేదా, నిలబెట్టాడు. ఏ పొలంలోకి వెళ్ళి పరిగి అన్ని దేశస్తురాల్లాగా పరాయి దేశస్తురాల్లాగా వచ్చి బోయాజు యొక్క పొలంలో పరిగేరుకుందో అదే యజమానికి ఏమైంది, ఒక రోజున యజమానురాలై ఉంది, అంటే అతనికి భార్య అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజున ఏమీ లేదు, రూతు జీవితం లేదు, మోడు బారినటువంటి జీవితం. కానీ తను తీసుకున్నటువంటి నిర్ణయం, ఏ మంచి నిర్ణయం అయితే తీసుకుందో, ఏ మంచి పని అయితే చేసిందో ఆ పనికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు తెలుసా, యేసు ప్రభు యొక్క వంశావళిలోకి రూతుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుడు. ఈ రోజున నాకేమీ లేదండి, నాకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు, అన్నీ పోగొట్టుకున్నానండి, దీని రాళ్ళండి అని నువ్వు ఒకవేళ అలాంటి పరిస్థితులు అలాంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బహుమానాన్ని తగు కాలమందు
ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆ సమయం నీకు నీ బహుమానాన్ని, నీ ప్రతిఫలాన్ని ఆయన నీకు సమకూర్చేటువంటి దేవుడు. అబ్రామా భయపడొద్దు, నేను నీకు కీడమై ఉంటాను, రెండవది నీ బహుమానం అత్యధికంగా చేస్తానని చెప్పాడు. రెండో అంశం కూడా చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము తీయండి. రెండో అంశం, రెండో వ్యక్తి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను అన్న మాట రాయొచ్చు కదా పరిశుద్ధాత్ముడు. అక్కడేం రాశాడు? ఆ దుఃఖం ఎలా ఉందంట? మిక్కిలి మిక్కిలి దుఃఖపడ్డాడు. మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇసుకున్నందున రాళ్ళు రువ్వి, అమ్మో ఎవరినంట? దావీదుని చంపాలి రండి అని చెప్పేసి వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యం తెచ్చుకునేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఉన్నారు. దావీదు సౌలు మరి చంపాలని చూస్తున్నప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు దావీదుతో వచ్చారు. కొంతమంది బృందం ఆయన వెంబడించారు, ఆయనతో ఉన్నారు. దావీదు ఏం చేశాడంటే శత్రువుల యొక్క రాజ్యంలోకి వెళ్ళి తలదాచుకున్నాడు. ఫిలిష్తీయుల యొక్క ఆ రాజ్యంలోకి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. తలదాచుకున్న తర్వాత అక్కడ ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళు ఇజ్రాయెల్ మీదకే ఫిలిష్తీయులు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు నేను కూడా వస్తానన్నాడు. ఎవరి మీదకి యుద్ధానికి? తన జనుల మీదే. సౌలు పరిపాలిస్తూ ఉన్నాడు కదా ఇజ్రాయెల్ని. ఆ ఇజ్రాయెల్ శత్రువులు అంటే ఫిలిష్తీయులు, అంటే శత్రు దేశంలో తలదాచుకొని వాళ్ళకి నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళ బృందాలతో, ఆ బృందాల కంటే వాళ్ళకున్నటువంటి పిల్ల జల్లతో, ఈయనకున్నటువంటి భార్యలు బిడ్డలు, తమకున్నటువంటి యావదాస్తి అంతా కూడా ఆ యొక్క సిగ్లెక్ అన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దావీదు ఫిలిష్తీయులతో కలిసి నేను కూడా మీ పక్షాన్ని యుద్ధం చేస్తానని చెప్పేసి వారితో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తర్వాత వాళ్ళ సర్దారులు చెప్పినటువంటి మాట విని, ఇతను మనతో వస్తే తిరిగి అక్కడ మనకి విరోధంగా ఫైట్ చేస్తే, ఎందుకంటే మనం వెళ్తుందే ఇజ్రాయెల్ ప్రజల మీదకి దాడికి వెళ్తున్నాం, ఇతను కూడా ఇజ్రాయెల్ దేశస్థుడే, ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాడు, ఒకవేళ అక్కడ ఈయన మనసు మారి గొలియాతునే చంపేశాడు ఇతను, ఆ గొలియాతే ఫిలిష్తీయుడు మనోడే, ఈయన మనసు మారి మన మీదకి యుద్ధం తిరిగితే ఏం చేస్తాం, కాబట్టి ఇతను పంపించేసే అని ఫిలిష్తీయుల యొక్క పెద్దలు సర్దారులు చెప్పినప్పుడు ఇక ఆ రాజు ఏం చెప్పాడంటే, దావీదా సరే నువ్వు మంచి మాకు మేలు చేయాలని వచ్చావు, అయితే నీ మేలు మాకు ఇప్పుడు వద్దు, దయచేసి వెళ్ళిపో, తిరిగి ఆ సిగ్లెక్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పేసి అంటే దావీదు తిరిగి తన బృందంతో బయలుదేరానికి వచ్చేసాడు. ఈలోపు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అమాలేకీయులు ఆ ప్రాంతంలోకి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్ల జల్ల అంటే వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు కదా, వీళ్ళ యావత్ ఆస్తి, గొడ్డు గోద, జంతువులు, పశువులు, పిల్లలు, భార్యలు, సమస్తమును అని ఉంటుంది అక్కడ, సమస్తాన్ని దోసుకొని వెళ్ళిపోయారు, తీసుకొని వెళ్ళిపోయారు. పైగా ఆ ప్రాంతాన్ని తగలబెట్టేశారు. ఇప్పుడు దావీదు వచ్చేప్పటికే అక్కడ ఒకలాంటి భయకంపితమైనటువంటి టెరిబుల్ సిచ్యువేషన్ అక్కడ ఉంది. అప్పుడు దావీదుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? దావీదుతో పాటు అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఒక మాటతో వచ్చేసి, మన పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్ జరగటానికి శత్రువులు అమాలేకీలు వచ్చి మన యావత్ ఆస్తిని, మనకున్నటువంటి వారినందరిని కూడా దోసుకొని వెళ్తానికి కారణం ఎవరంటే ఇతడే, దావీదే. కాబట్టి మనం ఏం చేద్దాం తెలుసా? ఇతను బ్రతకనివ్వకూడదు, ఇతను చంపేద్దాం, రాళ్ళతో కొట్టి ఇతను చంపేద్దాం అని చెప్పేసి దావీదు మీదకి రాళ్ళు రువ్వటానికి, దావీదుని చంపటానికి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పురుగొలుపుకొని ఇక ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. దావీదుని బతకనివద్దు, ఇంత నష్టం రావటానికి, ఈ సిచ్యువేషన్ రావటానికి కారణం ఇతడే, కాబట్టి ఇతను చంపేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు
ఇక్కడ ఒక మాట చెప్పాలి ఏంటి తెలుసా? అప్పటి వరకు దావీదు క్షేమాన్ని కోరుకున్నటువంటి వాళ్ళే కదా వాళ్ళు, దావీదుతో ఉన్నటువంటి వాళ్ళేగా. దావీదుని తరుముతూ ఉన్నప్పుడు, దావీదా మేమున్నాం నీ పక్షాన, భయపడమాక, నీతో పాటు మేము కూడా యుద్ధం చేస్తాం, నీ శత్రువులే మా శత్రువులు, నువ్వు ఎట్టెళ్తే అట్టే వెళ్తావని చెప్పేసి దావీదుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు, దావీదుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే ఈ రోజున ఒక సిచ్యువేషన్ రాగానే వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళ ఆలోచన మారిపోయింది. ఏ వ్యక్తినైతే వాళ్ళు ఆశ్రయంగా తీసుకొని, ఏ వ్యక్తికైతే మేము ఆసరాగా ఉంటామని చెప్పారో ఆ వ్యక్తిని చంపటానికి రాళ్ళు రువ్వుతూ ఉన్నారు ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులే ఎదురై ఉంటాయి. నా అన్నటువంటి వాళ్ళు నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు. ఒకప్పుడు నేను ఆశ్రయించినటువంటి వాళ్ళే, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే కొన్ని సందర్భాల్లో నీకు హాని చేయాలని తలపెడతా ఉన్నారేమో. కొంతమంది భర్తలు భార్యల మీద విరుచిపడిపోతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, వాళ్ళ మాటల ద్వారా చిత్రహింసలు చేస్తూ ఉంటారు, చీటికి మాటికి కొడతా ఉంటారు. భార్యలు కూడా భర్తల మీద విరుచిపడేటువంటి వాళ్ళు ఉన్నారు. బిడ్డలకి తల్లిదండ్రులకి పొంతన లేకుండా ఇష్టానుసారంగా ఒక భయంకంపితమైనటువంటి వాతావరణం, ఒక యుద్ధం కుటుంబ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున లేవంటారా? ఉన్నాయి. నా అనుకున్నటువంటి వాళ్ళే కదా, వీళ్ళుంటే నాకు బాగుండని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళే ఈ రోజున ఎందుకు నా మీద శత్రుత్వం, ఎందుకు నా మీదకి వీళ్ళు రాళ్ళు రువేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు సూటుపోట్టి మాటలతో మమ్మల్ని ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నారు, శాంతిని దూరపరుస్తూ ఉన్నారు అన్నటువంటి సందర్భాలు మన జీవితాలకు వచ్చి ఉంటాయి. కుటుంబ జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే. అలాంటి పరిస్థితుల్లో ఎంత బాధ ఉంటుందండి మనకి కదా, చాలా బాధ ఉంటుంది మనకి. అరేరే ఏంటి పరిస్థితి, నన్ను అద్దుకోవాల్సినటువంటి వాళ్ళు నన్ను తోలనాడి మాట్లాడుతూ ఉన్నారు. నాకు బలం సమకూరుస్తానన్నటువంటి వాళ్ళే, నా బాధల్లో నా భుజం కాయాల్సినటువంటి వాళ్ళే అటువైపుకి వెళ్ళిపోయి నన్ను దూషిస్తూ ఉన్నారు, నన్ను ఇంకా బలహీనపరుస్తూ ఉన్నారు. ఆ సందర్భాల్లో మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు దావీదు జీవితంలో కూడా ఆ రోజున అవే ఎదురైంది. అలాంటప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? నా మీదకి వస్తారు మీరని చెప్పేసి కత్తి వాళ్ళ మీద రువ్వలేదు, రండి చూసుకుందామని చెప్పేసి వాళ్ళ మీదకి వెళ్ళలేదు. దావీదు తలుసుకుంటే ఏదైనా చేయగలడు, గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, మహాబలశూరుడు దావీదు. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? యెహోవా యందు ఆయన ధైర్యం కలిగి ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. తన దేవుని యందు ధైర్యము కలిగిన వాడై అన్నమాట ఎక్కడికి వెళ్ళేది తెలుసా? ఓ పక్కన వాళ్ళందరూ కూడా ఆయన చంపటానికి వస్తూ ఉంటుంటే దావీదు వెళ్ళి మోకరించి దేవుని యందు ధైర్యము తెచ్చుకొని ఆయన్ని ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహుశా మన జీవితాల్లో కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మనం చేయాల్సింది కూడా ఏంటి తెలుసా? ధైర్యం విడిచిపెట్టొద్దని పౌలు చెప్పాడు. మీరు మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అని ఒక మాట చెప్పినప్పుడు, దావీదు జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ధైర్యం విడిచిపెట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఆయన తన దేవుని యందు యెహోవా యందు ధైర్యము కలిగి. ఎవరి యందు ఉండాలి నీ ధైర్యం? నాకేం పర్వాలేదండి, నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలే నా ధైర్యం అనుకుంటున్నావేమో. నాకేం పర్వాలేదండి, నా భర్తే నా ధైర్యం, నా భార్య నా ధైర్యం, ఫలానా నా ధైర్యం అనొచ్చేమో. ఆ ధైర్యం ఒక రోజున పోద్ది. కానీ దేవుని యందు నువ్వు ధైర్యం ఉంటే, ఇక్కడ జరిగింది ఏంటి తెలుసా? ఎప్పుడైతే తన దేవుని యందు యెహోవా యందు దావీదు ధైర్యం కలిగి ఉన్నాడో, దేవుని ప్రార్థించాడు, సహాయాన్ని కోరుకున్నాడు. ఎవరైతే ఒక కాయలా పడినటువంటి వ్యక్తి, జబ్బు పడినటువంటి వ్యక్తి ద్వారా దేవుడు దావీదుకి గొప్ప జయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమాలేకులు ఎటు వెళ్ళిపోయారో తెలియదు దావీదుకి, ఎత్తుక్కొని బయలుదేరాడు. ప్రభుని అడిగాడు, వెళ్ళమంటావా? ఎల్లు అన్నాడు, బయలుదేరాడు. ఒక కాయల పడినటువంటి వ్యక్తి ఆ మార్గ మధ్యలో పడిపోయి ఉన్నాడు. అతను అడిగాడు, ఎవరు బాబు నువ్వు? నేను అమాలేకులతో పాటు ఉన్న వ్యక్తినయ్యా. ఏంటి ఇక్కడ ఉన్నావు?
నా యజమానుడు కాయల పడిపోయానని, నేను ఇక నడవలేనని, నేను పనికిరానని, నేను జబ్బు పడిపోయానని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. దావీదు అతనికి సహాయం చేశాడు. తను తప్పికున్న ఆహారాన్ని కడుపు నింపిన తర్వాత అతను అడిగాడు, ఎటు వెళ్ళారు? చెప్పాడు, ఇదిగో పలానా దారిలు వెళ్ళారు, నువ్వు ఇటు వెళ్తే వాళ్ళని కలుసుకుంటావు అని చెప్పినప్పుడు దావీదు వాడిని వెంబడించి వాళ్ళని తరిమి వాళ్ళందరూ కూడా హతమార్చి తనకున్నటువంటి ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తమును తిరిగి దేవుని చేత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అన్నీ పోయినాయండి, నా జీవితంలో ఏమీ లేదండి, ఒంటరి దాన్ని చెప్పేసి అనుకుంటే, ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు సమస్తమును తిరిగి నీకు ఒక రోజున ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దావీదుకి సమస్తమును తిరిగి, అంటే సమస్తం అంటే ఏంటి తెలుసా? పిన్నుతో సహా దేవుడిచ్చేశాడు. తన ఆస్తి మాత్రమే కాదు, తనకున్నటువంటి సమస్తం ఏదైతే అది మాత్రమే కాదు, ఇక్కడ దావీదుకి ఇంకేమిచ్చాడు తెలుసా? ఆ శత్రువులకు ఉన్నటువంటి దోపుడు సొమ్మును కూడా దోసుకొని వచ్చేసాడు. దోపుడు సొమ్ము అంటే పూర్వదినాల్లో రాజులు ఒక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, అతన్ని జయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి వాటినన్నిటిని కూడా తీసుకొని వచ్చేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వెండి బంగారాలు పశువులు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాటిని కూడా దోసుకొని మొత్తం తీసుకొని వచ్చారు. అది ఆనవాయితీ. తీసుకొని వచ్చి వాళ్ళ ఖజానాలో దాచుకునేవాళ్ళు. దాన్ని దోపుడు సొమ్ము అని పిలుస్తారు. అప్పుడు దావీదు చేసిందంటే ఆ శత్రువులను జయించి, అమాలేకీయులను జయించి, అక్కడ ఉన్నటువంటి వీరికి వచ్చేది వీరి ఆస్తి మాత్రమే కాదు కానీ వారు సొమ్మును కూడా, దోపుడు సొమ్మును కూడా కొల్లగొట్టుకొని వచ్చాడు. బోల్డంత దోపుడు సొమ్ముని దేవుడిచ్చాడు. దావీదులో ఉన్నటువంటి మంచితనం ఏంటి తెలుసండి? వచ్చేం చేశాడు తెలుసా? అప్పుడు వరకు ఆయన్ని కొట్టాలని చంపాలని చూసినటువంటి వారికి కూడా వాటాలు పనిచేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అరే, నువ్వు నన్ను చంపాలని చూసావు కదా, నన్ను ఇంతకు తిట్టావు కదరా, ఇదిగో సొమ్మని చూసేసింది, చూడు నీకు నేను ఇస్తానేమో చూడు అన్నాడా? అనలా. అందుకనే సౌలు ఒకసాట సౌలు దావీదుని చంపాలని చూస్తే, సౌలు దావీదు చేతులు పడినప్పుడు కూడా చంపకోకుండా ఉన్నప్పుడు సౌలు పలికినటువంటి మాట ఏం తెలుసా? దావీదా, నువ్వు ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. దావీదా, నేను అపకారం చేయాలని చూసా, కానీ నీకున్నటువంటి బుద్ధి ఏంటి తెలుసా? నాది అపకార బుద్ధి అయితే నీది ఉపకార బుద్ధి అయ్యా అన్నాడు. అంత మంచివాడు. ప్రేమించటం మొదలు పెట్టాడు అనుకో, దావీదు అంత ప్రేమ ఇంకెవరిలో చూడలేం. అంత ప్రేమిస్తాడు దావీదు. తన శత్రువులకి, అంటే తన చంపాలని, శత్రువులు కాదులే, తన చంపాలని చూసినటువంటి వారికి కూడా దావీదు ఏం చేశాడు? ఆ వాటాన్ని పనిచేశాడు, అందరికి పనిచేశాడు. దోపుడు సొమ్మును అందరూ కూడా పంచిపెట్టేశాడు. బాధపడిన ఏదో ఆవేశంలో అన్నారులే, మనదంతా వచ్చేసింది, దేవుడు కార్యం చేశాడయ్యా అని చెప్పేసి ఆ దోపుడు సొమ్మును కూడా ఇచ్చేశాడు. సమస్తమును దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనం కోల్పోయినటువంటి వాటిని తిరిగి దేవుడు మనకి ఇచ్చే దేవుడు. ఈ రోజున ఇవ్వకపోవచ్చాము, కానీ ఒక రోజున దేవుడు అవన్నీ కూడా మనకి ఇచ్చేటువంటి దేవుడు. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దావీదు జీవితంలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన దేవుని యందు ఆయన ఏం చేశాడంట? ధైర్యము కలిగి ఉన్నాడు. మూడో మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. అపోస్తుల కార్యములు, ఈసారి మూడో వ్యక్తిని కూడా చూస్తాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. పౌలు గురించి ఒక మాట ఉంది. కాబట్టి అయ్యలారా, ఇది అండర్లైన్ చేసుకోండి, ధైర్యము తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారు? అదేంటి పాస్టర్ గారు అలా చెప్తారు, నమ్మాం కాబట్టి వచ్చామంటారా? అంతేనా? దేవుణ్ణి నమ్ముచున్నాను అన్నటువంటి మాట పౌలు చెప్తా ఉన్నాడు. అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వీళ్ళందరూ రోమ్ పట్టణానికి బయలుదేరారు. 276 మంది కలిగినటువంటి ఆ ఓడలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రంలో. అకస్మాత్తుగా తుఫాను వచ్చేసింది. ఎదురు వెళ్ళనటువంటి పరిస్థితి, వాడ బద్దలయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది.
ప్రయాణం కొనసాగించట్లా. భయం పట్టుకుంది, అందరికి కూడా భయం పట్టుకుంది. సముద్రంలో తుఫాన్ అంటే చాలా ప్రమాదం. మనకి ఇక్కడ పెద్ద తుఫాను గాలి వస్తేనే మనం తట్టుకోలేం. సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతూ ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 276 మంది సైనికులు ఉన్నారు. ఇప్పుడు పౌలుని అందులో తీసుకొని వెళ్తూ ఉన్నారు. పట్టుకొని ఆ రోమా సీజర్ దగ్గరికి, ఆ కైసర్ దగ్గర నిలబెట్టాలని చెప్పేసి పౌలుని తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆ తుఫాను వచ్చింది, గలిబిడి ఉంది, ఆందోళన ఉంది, భయం గుప్పిట్లు ఉన్నప్పుడు, అందరు భయపడుతూ ఉన్నప్పుడు పౌలు అక్కడే నిలబెట్టి చెప్తున్నాడు, అయ్యలారా భయపడొద్దు. ఎందుకు భయపడకూడదు పౌలా అంటే, పౌలు చెప్తున్నాడు, నాకు దూత చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, నువ్వు రోములోకి వెళ్ళి ఆ రోమా చక్రవర్తి ముందు నువ్వు నిలబడాలా, నిన్ను నిలబెడతా అక్కడ, నా సాక్షిగా నువ్వు అక్కడ ఉండాలి, నీ సాక్షి జీవితాన్ని అక్కడ చెప్పాలి, రాజుల ముందు నేను నిలబెడతానన్నాడు కదా. పౌలుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దమస్కులో, నీ పరిచర్య ఏంటి తెలుసా, నేనేం చేయాలి ప్రభు అన్నాడు పౌలు. దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే పౌలుకి, నువ్వు యూదుల మధ్య, అన్యుల మధ్య, రాజుల మధ్య నిలబడతావు, నేను అక్కడ నిలబెడతా, నేను నా సాక్షిగా నువ్వు నిలబడాలా, నేను నిన్ను వాడుకుంటాను అని దేవుడు చెప్పాడు. ఇక్కడ అన్యులకి ప్రకటించాడు. అన్యులంటే మనమే. పౌలు మనకే రాశాడు ఆ పత్రికలు. పౌలు పత్రికలన్నీ అన్యులకి మనకే. యూదులకి పరిచర్య చేశాడు, అన్యులకి అయినటువంటి మనకు పరిచర్య చేశాడు. రాజుల యొద్ద నిలబెడతానన్నాడు కదా, రాజుల యొద్ద కూడా నిలబెట్టాడు దేవుడు. అగ్రప్ప దగ్గర నిలబెట్టాడు. ఈ రాజులందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు రోము దగ్గరికి వెళ్ళాలి నువ్వు పౌలా. ఇది చివరి జర్నీ. ఇంకా పౌలు అక్కడితో తన జీవితం ముగించిపోతూ ఉన్నాడు. ఇంకా తిరిగి రాడు, ఇక అక్కడే చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి. పౌలుకి తెలుసు, నేను ఇంక రాను అని చెప్పేసి, ఇదే నా చివరి యాత్ర, నేను రోమ్కి వెళ్తే ఇంక రాను, నా చావు అక్కడే ఉందని పౌలుకి తెలుసు. ప్రయాణం వెళ్తూ ఉన్నాడు వాడిలో. ఇప్పుడు అక్కడ నిలబెడతానన్నాడు దేవుడు, దూత ద్వారా నాకు చెప్పాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఉంది. దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే నేను. కాబట్టి ఇలాంటి తుఫానులు ఎన్ని వచ్చినప్పటికి కూడా కొంతసేపులో నువ్వు చచ్చిపోతా ఉన్నా కానీ నేను నమ్మను, నా దేవుడు చెప్పినటువంటి మాటకి నమ్ముతాను. ఎందుకంటే నన్ను అక్కడ నిలబెడతానన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా అల్పమైనవే, ఇవన్నీ ఆగిపోయేవి కాదు. ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాల్సింది ఉందే నా దేవుని ప్రణాళికలో నా పట్ల. కాబట్టి నేను అక్కడ ఉంటా, దీనికి నేను భయపడను. కాబట్టి మీరు భయపడొద్దు. నా దేవుడు చెప్పాడు, నేను నా దేవుని యందు నమ్మిక ఉంచాను, మీరు కూడా నమ్మిక ఉంచండి అని పౌలు చెప్తున్నాడు. కొన్ని జీవితాల్లో దేవుని వాగ్దానాలను మనం బట్టి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. మనకి శ్రమలు వస్తాయి, ఏ ఒకటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిలో నుంచి మనం ముందుకెళ్ళేటప్పుడు సహాయం నిమిత్తమై దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు, భయపడమాక, నేను నీకు తోడై ఉంటాను, నువ్వేదైతే తలపెడుతున్నావో అది జరిగిస్తాను, అది జరిగే వరకు కూడా నేను తోడై ఉంటానంటే, దేవుడు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఈ మధ్యలో నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ తాత్కాలికమే. ఎందుకంటే ఇక్కడ వాగ్దానం చేశాడుగా, ఇది చేస్తానన్నాడుగా, నాకు అది ఇస్తానన్నాడు అంటే ఇక్కడ నా జీవితం ముగించబడతానికి కాదు, ఇది తాత్కాలికమే, ఖచ్చితంగా నాకు అది ఇస్తాడు అని మనం నమ్మాలి. ఇది వాగ్దానం. మీకు అర్థమైందా? పౌలు జీవితంలో కూడా అదే ఉంది. ఇప్పుడు నేను రాజు దగ్గర నిలబడాలా, నా దేవుడు అక్కడ నిలబెడతాడని ప్రమాణం చేశాడు, నాకు ఒక పని ఇచ్చాడు, నాకు ఒక బాధ్యతనిచ్చాడు, ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తాను. ఇన్ని తుఫానులు వచ్చినా ఒకవేళ వాడ బద్దలైపోయి మునిగిపోయినా కానీ నన్ను మాత్రం దేవుడు ఎక్కడ పెడతాడు, అక్కడ నిలబెడతాడు. ఇక నాకెందుకు భయం? కాబట్టి మీరు కూడా భయపడమాకండి, ధైర్యం కలిగి ఉండండి. ఆ 27 అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిన అపోస్తుల కార్యంలో అక్కడ చాలా ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా, ఆ వాడ బద్దలైనప్పుడు కూడా, అందులో సరుకులంతా కూడా పారేసినప్పటికి కూడా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ చుట్టూ అలుముకున్న ఎట్టకేళ్లకు వాటన్నిటిలో నుంచి దేవుడు ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పౌలుని చివరికి ఎక్కడ నిలబెట్టాడండి?
రూములోకి వెళ్ళి రాజు ముందు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో, మా జీవితాల్లో ఇప్పుడు రగులుతున్నటువంటి సంఘర్షణ, ఒక మందిరాన్ని కట్టాలని. దేవా, ఏ ప్రాంతానికి మమ్మల్ని నడిపిస్తావో. ఉన్నాయి దైవజనులుగా ఎంతో భారం ఉంటుంది. చాలామంది సేవ సులువు అనుకుంటారు. అప్పుడు చాలా ఈజీ అండి, భలే ఉంది జీవితాలు అనుకుంటారు. ఒకప్పుడు నేను కూడా అలాగే ఆలోచన కలిగినటువంటి వ్యక్తినే. సేవ అంటే లోకుగా చూసినటువంటి వ్యక్తినే. కానీ దేవుని పరిచర్యలకు వచ్చినాక ఇప్పుడే నాకు అర్థమవుతా ఉంది ఎంత భారమో, ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో. ఒక్కోసారి పూలదండలు వేస్తారు, ఒక్కోసారి అయ్యే చేతులతో చుట్టుపుట్టు మాటలు, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఒక రోజున అంతా బాగుంది అనుకుంటాం, ఒక రోజున అవన్నీ రివర్స్ అయిపోతూ ఉంటాయి. ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కావాలంటే ఆ ఉన్న రూపాయిని జాగ్రత్త చేసుకొని ఎక్కడైనా చక్కగా ఇల్లుని కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చేమో. కానీ దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు దైవజనులకు ఉన్నటువంటి భారం ఏంటి తెలుసా? ఒక పక్కన ఆత్మల భారం, అది లోపల తొలుస్తూ ఉంటుంది. ఆత్మల పంట కోసం ఒక కాపరి, మీకు చెప్తే అర్థం అవదండి. మేము వచ్చి ఇక్కడ నిలబడ్డామంటే ఎంత ఎదురు చూస్తూ ఉంటాం తెలుసా? కాపరుకునేటువంటి బాధ్యత, ఆత్మల కోసం ఆరాటం, అందరు దేవుని వాక్యం వినాలని, రక్షణలో నడిపించబడాలని ఆ తృష్ణ లోపల ఎంత తులసివేస్తుందో తెలుసా? మీకు ఎంత ఎదురు చూస్తూ ఉంటాం తెలుసా? వచ్చి మేము లోపల భారం, తీవ్రత. ఒక మందిరం కట్టాలని ఆశ దేవుని అడుగుతూ ఉన్నాం. మా గురించి కాదయ్యా, మా క్షేమం గురించి కాదు. ఇక్కడికి వచ్చి నిలబడుతూ ఉన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏమడుగుతున్నాం ప్రభా? ఒక మందిరంగా అడుగుతా ఉన్నాం. నీ కొరకుగా ప్రభా అనేక మంది ఆత్మలు అందులో సమకూర్చబడాలా, రక్షించబడాలి ప్రభా. నీ త్యాగం కూడా అదే కదా. అందుకే కదా మీరు ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని పెట్టారు. నమ్మకంగా నీ సేవ చేయాలని మా ఆశ, మా ఆసక్తి. మా సుఖం గురించి ఆలోచిస్తలేదు ప్రభా. మా చేతులతో నీ మందిరాన్ని నిర్మించాలని ఆశ ప్రభా. మా ఆశని నెరవేర్చవని గతించినటువంటి కొన్ని దినాల నుంచి ప్రార్థన. మేము సమకూర్చుకున్నటువంటి రూపాయి అంతా కూడా స్థలానికి ఖర్చు పెట్టాలని, మందిరానికి ఖర్చు పెట్టాలని. తర్వాత దేవుడే నిలబెడతాడు. ఆయన ఎక్కడి నుంచి సహాయాన్ని అందిస్తాడు, ఆయన చూసుకుంటాడని నమ్మకంతో చాలామంది చెప్తున్నారు, అరే ఇప్పటి వరకు దాచుకున్న రూపాయి ఆ జాబు చేస్తా, ఎందుకురా అవన్నీ కూడా పాడు చేసుకుంటారు, అట్లాగే జరుపుకోండి, ఏదో రెంట్ అయ్యి కట్టుకొని ఎందుకు అవన్నీ కూడా ఎక్కడెక్కడ పోస్తానంటారు. ఎందుకు వ్యర్థపరుచుకుంటారు? నీ పిల్లల జీవితాలు ఏంటి? రేపు పొద్దున వాళ్ళ చదువుల గురించి ఆలోచిస్తున్నావా? అద్దంటే నువ్వు ఎక్కడి నుండి తీసుకొస్తావు? ఆ ఉండటిని జాగ్రత్త చేసుకోరా అంటున్నారు. కానీ భార్యాభర్తలుగా మా ఆశ ఒకటే, దేవుని మందిరాన్ని కట్టాలని. ఊరికే మందిరం కడతాం కాదు, అనేక మంది ఆత్మలో నడిపించాలి ప్రభువా, నీలో నడిపించాలి. మా శ్వాస ఉన్నంత వరకు, కడ ఊపిరున్నంత వరకు నమ్మకంగా నీ సేవ చేస్తాం ప్రభువా. తర్వాత సంగతి తర్వాతే. మేమేదో ఆస్తులు కూర్చుకోవాలని కాదు ప్రభువా. మాకు ధనం వద్దు, మాకేం వద్దు, మా అవసరతను తీర్చు చాలు ప్రభువా. మాకు మీరు తోడే ఉండండి చాలు. నా పిల్లలను చూసుకోండి, వాళ్ళ భవిష్యత్తును నువ్వు ఉన్నతంగా తీర్చుతావు, మాకు నమ్మకం ఉంది. మేము నీ పని చేస్తే మా పని నువ్వు చేస్తావని మాకు నమ్మకం ఉంది ప్రభు అని దేవుని అడుగుతూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఒక సంఘటన చెప్పనా? పోయిన నెలలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. మా దగ్గర ఏ రోజున రూపాయి లేదు. అంటే పిల్లలు జూన్ నెల రాగానే పిల్లల పుస్తకాలని, ఫీజులని, బట్టలని ఒత్తిడి వచ్చేస్తుంది. ఒకేసారి భారం పడిపోయింది. రెగ్యులర్గా ఉన్న
ఆ రెంటలో ఇల్లు గడవటానికన్నా ఎక్కువ భారం పడిపోయింది. పోయిన నెలలో చేతులు ఏం లేవు, పాపం అంతా ఆవిడే చూసుకుంటుంది కాబట్టి కదలలేని పరిస్థితి, బాగా టెన్షన్ పడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. తనకి శాంతి లేదు, నెమ్మది లేదు, నిద్ర లేదు. నాకేంటో ఒక పక్కన ఒక చిన్న గలిబిడి. ఎందుకంటే ఆవిడ మీద ఆధారపడి ఉన్నాం, అంటే కుటుంబ జీవితంలో తనే ముందుకి నడిపిస్తూ ఉంది కదా. ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? ఏంది మన వాక్యంలో చెప్పినట్లుగా అబ్రహాము ఆలోచన విధానం, నాకే ఏదైనా, లోతుకి ఏదైనా అయితే నేనున్నా, నాకే ఏదైతే ఏంటి పరిస్థితి అన్నట్టుగా కుటుంబ జీవితంలో ఎవరైతే పోషణకి కారకులు అవుతారో, పోషిస్తూ ఉంటారో, వాళ్ళకి ఏదైనా అయితే ఆ కుటుంబ జీవితం కుదేలైపోతాయి, రోడ్డుని పడిపోద్ది అంతే. ఏం చేయాలో తెలియదు. ఆవిడకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? అది నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఏమీ లేవు డబ్బులు, ఏం చేయాలి? నేను ఒకటే మాట అన్నా, అమ్మా ప్రార్థన చేయి, దేవుడే చూస్తాడు. ఒకే ఒక మాట, ఒకే ఒక నిరీక్షణ, ఒకే ఒక విశ్వాసం, ధైర్యాన్ని పట్టుకుని ఉండు. ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు నిలబెట్టలేదా? ఇప్పటి వరకు మన అవసరతను తీర్చలేదా? ప్రార్థన చేద్దాం, కంగారు పడమాక అని ప్రార్థన చేసాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అలాంటి సందర్భంలోనే ఒక తల్లి మమ్మల్ని పిలిచి ఆ రోజున ఆ ఫారినర్ అంటే ఆ స్వీడన్ దేశంలో వాక్యం చెప్పాలని, వాళ్ళందరికీ వాక్యాన్ని వినిపింప చేయాలని దేవుడు వారిని పురుగొలిపి, ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు ఉన్నప్పటికీ కూడా నాకు అవకాశాన్ని దేవుడు వారి చేత ఇప్పించాడు. వెళ్ళాను. ఆ రోజు వచ్చింది. ఆ రోజు వెళ్ళి మాట్లాడా, 1 గంట 5 నిమిషాలు మాట్లాడా. మా అవసరత లెక్క కట్టినప్పుడు ఎంత ఉందో తెలుసా? ఒక్క 15,000 ఉంటే నా బిడ్డలకి పుస్తకాలకి, 2 పుస్తకాలు, బట్టలు వస్తాయి. ఇదే మా అవసరత. ఆ 15,000 కూడా లేవు మా దగ్గర. పిల్లలేంటో ఒక పక్కన, మమ్మీ పుస్తకాలు అయిపోతున్నాయి, మమ్మీ బట్టలు లేవు, బెల్ట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటే, అమ్మా ఇస్తాం అని, కంగారు పడమా, తీసుకొస్తాం అని చెప్పేసి అంటాను. ఆ రోజున దేవుడి పని నేను చేశా. దేవుడు ఆయన అవకాశాన్ని నాకు ఇచ్చాడు. నేను వెళ్ళాను, నమ్మకంగా దేని సువార్తని ఉన్నట్టుగా ప్రకటిస్తే మా అవసరత ఎంత అన్నానండి? ఎంత అని చెప్పాను? 15,000 ఆ రోజున వాళ్ళ అకౌంట్లో వేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా అవసరతని తీర్చే దేవుడు ఆయన. ఆయన పని మేము చేస్తే మా పని ఆయన చేస్తాం. ఇప్పుడు వరకు కూడా ఏ లోటు లేకుండా ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఒక కుటుంబ యజమానుడిగా ఆర్థికంగా కుదేలైపోయి నా పరిస్థితి అంతా కూడా దిగజారినప్పుడు, కుటుంబ జీవితం అంతా కూడా ఆర్థికంగా క్రింద పడిపోయినప్పుడు దేవుడు తన పిలిచాడు నా సేవక్రామని. వస్తాను ప్రభు అని వచ్చాను, నమ్మకంగా చేస్తున్నాను. ఎవరి మీద మేము ఆశ పెట్టుకోలేదు. ఈరోజు కూడా మా పరిచర్య గురించి పెద్దలందరికీ తెలుసు, ఏ విధంగా చేస్తున్నామో తెలుసు. ఇక్కడేదో వస్తాయని మేము ఇక్కడికి రాలా. మీరు ఇచ్చే ఆ డబ్బులు దేనికి కూడా పనిచేయవు, దేవునికి ఇచ్చే కానుకలు. వాటి గురించి మేము ఆలోచన చేయం. కానీ ఇక్కడ నిలబడి ఒక్కళ్ళు వచ్చినా, ఎంతమంది వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే సంపూర్ణంగా ప్రకటించడం నేర్చుకున్నాను. ఇర్మియా 40 సంవత్సరాలు ప్రకటించారు, ఒక్కరు కూడా మారు మనసు పొందల. కానీ దేవుడు ఇర్మియాని ఎందుకు మెంచుకున్నాడు తెలుసా? దేవుడి పట్ల విధేయత చూపించి, దేవుడు చెప్పాడు కాబట్టి 40 సంవత్సరాలు ఏ ఆత్మ కూడా పడకపోయినా ఆయన నమ్మకంగా పరిచర్య చేశాడు. అదే పరిచర్య నేటికి మేము చేస్తూ ఉన్నాం. ఎదురు చూస్తూ ఉన్నాం ఒకరోజు దేవుడు కార్యం చేస్తాడని. ప్రియులారా, దేవుని పని చేస్తే ఖచ్చితంగా మన పని ఆయన చేస్తాడు. కొంతమంది దృష్టిలో ఎన్ని చెప్తున్నప్పుడు వెర్రితనంగా ఉంటుంది, పిచ్చితనంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఖర్చు పెట్టుకుంటారు, ఇల్లు పనేం లేదు వీళ్ళకి అన్నట్టుగా కొంచెం ఒకలాంటి మాటలు విన్నా నేను. అలాంటి వాళ్ళకి తెలీదు. అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే దేవుని గురించి తెలియక అంతే. దేవుని యొక్క గొప్పతనం, ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు,
ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు అన్న విషయం తెలియక వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అయ్యి అవివేకంతో మాట్లాడేటువంటి మాటలు మాత్రమే. అంటే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? యోధా లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? యోధా లాంటి వాళ్ళు. యోధా ప్రభుతోనే తిరిగాడు, 3.5 సంవత్సరాలు ప్రభుతోనే తిరిగాడు. ఆయన బోధలు విన్నాడు, ఆయన స్వస్థతలు చూశాడు, అనేకమైన కార్యాలు చూసినప్పుడు కూడా చివరికి యేసు ప్రభుని ఎంత కమ్మేశాడండి? ఆ అమ్మేద్దాము అన్నటువంటి ఆలోచన వచ్చింది చూసారా? అది 33 వెండి నాణ్యాలకి ఒక పండితుడు ఏం చెప్పాడు తెలుసా? యోధా 33 వెండి నాణ్యాలకి అమ్మేశాడు, కానీ అది నువ్వు నేనైతే యేసు ప్రభుని ఉచితంగా అమ్మేసేస్తామంట. ఉచితంగా అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తానే, దేవుని మందిరానికి వస్తానే, ఆయన ఆరాధకులుగా కనపడతానే, విశ్వాసులుగానే బయట కనపడతానే వాళ్ళ జీవితంలో అవిశ్వాసం గూడు కట్టుకొని వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలేని తెలుసా? ఎందుకండి మీకు ఈ శ్రమ? ఏం చేస్తాడండి ఆయన అన్నట్టు అనమాట. ఆయనలో శక్తి లేదు. మరి నువ్వు ఎందుకు వస్తున్నావమ్మా? ఏదో వస్తున్నా, బైబిల్ ఉంది, ఏది కాసేపు కూర్చుందామని వస్తున్నా, కానీ నాకైతే నమ్మకం లేదండి. మీరు వెర్రోలాగా ఉన్నారు, పిచ్చి పట్టిందండి మీకు. అవును, నిజమే. నేను చెప్తాను, ఈ రోజున ఇక్కడ నిలబడి దేవుడు ఇక్కడ ఉన్నాడు, మాకు పిచ్చే పట్టింది. ఏ పిచ్చి తెలుసా? దేవుని పిచ్చి పట్టింది. దేవుని సేవ చేయాలని పిచ్చి పట్టింది. ఏది ఉన్నా లేకపోయినా దేవుని కోసం బ్రతకాలి. ఆయన కోసం చావు ఎదురుగా నిలబడినప్పటికి కూడా భయపడకోకుండా ఐఎమ్ రెడీ, మేము రెడీ ప్రభు, నువ్వు పిలిస్తే ఇప్పుడైనా సరే రావటానికి రెడీ ప్రభు అని సిద్ధ మనస్సు కలిగి ఉన్నాం మేము. అట్టి మనసు మనందరం కలిగి ఉండాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ప్రార్థన చేయండి దేవుని పరిచర్య గురించి. మరి స్థలం కూడా అడుగుతూ ఉన్నాం దేవుణ్ణి. మాకున్నది కొంచెమే కూడబెట్టుకున్నటువంటి ధనాన్ని, ఆ ధనంలోనే ప్రభుని అడుగుతూ ఉన్నాం. ఎంతకు మించి మేము వెళ్ళామయ్యా, ఇదే మా దగ్గర ఉంది, ఇంకెంత మించి లేదు. ఒకవేళ బయటికి తీసుకొచ్చినా దాన్ని తీర్చే స్తోమత మా దగ్గర లేదు. దీనిలోనే మాకు ఏదైనా చూపించి ప్రభువా. శూన్యములో భూమిని వేలాడదీసినటువంటి దేవుడు కదా, నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు కదా. లేని చోట ఉన్నది, ఉన్న చోట లేనిది చూపించే దేవుడు కదా. మా పట్ల దీనిలోనే ఏమొస్తుందయ్యా మీకు అనొచ్చేమో, కానీ ప్రభువా నువ్వు సాధ్యమే, నువ్వు చేయగల దేవుడు అనే విశ్వాసంతో దేవుని అడుగుతున్నాం. మా పక్షాన ప్రియ బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మా క్షేమాన్ని కోరే కొన్ని ఆత్మలు కూడా మీకు కూడా భారం ఉంది కాబట్టి దేవుని పనిలో మీరు కూడా వాడబడాలి. ఈ విధంగానే ఆశించినట్లయితే ప్రార్థన చేయండి. దేవుని పనిలో మీరు కూడా సహాయకులుగా, ప్రోత్సాహకులుగా ఉండాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తూ నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. భయపడొద్దు, భయపడొద్దు. పౌలు చెప్పాడు, మీరు మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. మీ బహుమానాన్ని, ఆయన మీ బహుమానాన్ని అత్యధికంగా ఇచ్చే దేవుడు. అబ్రహాముకు కేడుమై ఉన్నానని చెప్పిన దేవుడు మీకు కేడుమై ఉన్నాడు. అబ్రహాముకు బహుమానాన్ని అత్యధికంగా అనుగ్రహిస్తానన్న దేవుడు మీకు కూడా తగు కాలమందు మిమ్మల్ని కూడా హెచ్చించేటువంటి దేవుడు. అదేవిధంగా మీ చుట్టూ ఒకలాంటి వలయం, ఒకలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు దావీదు జీవితంలో వచ్చినటువంటిదే. దావీదు తన దేవుని యందు ధైర్యం కలిగినట్లుగా మనం కూడా ధైర్యం కలిగి ఉందాము. అదేవిధంగా పౌలు కూడా ఏ విధంగా అయితే భయపడొద్దు, ధైర్యం కలిగి ఉండమన్నాడో, దేవుని యందు నమ్మిక ఉంచమన్నాడు, మనం కూడా మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యల్లో దేవుని యందు ధైర్యం కలిగి ఆయన ఉన్నాడని ఆయన వాగ్దానాన్ని బట్టి మనము ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న పాట. అందరూ కూడా ఒక్కసారి నిలబడండి, అందరూ నిలబడండి. ఒకసారి ఒక చిన్న పాట పాడుచుండగా వాక్యం నిమిత్తమై ధైర్యం పొందుదాం. ధైర్యం కొరకు మనందరూ కూడా ఒకవేళ పిరికితనంతో ఉండవేమో, కలవరంతో ఉండవేమో, ఏదో ఒక భయం, ఆందోళన జీవితంలో ఉందేమో, ఈ రోజున దేవుడు తన వాగ్దానాన్ని, తన వాక్యాన్ని మనకు వినిపింప చేశాడు. భయపడొద్దు అన్నాడుగా. చప్పట్లు కొడదాము, దేవుని మహింపరుస్తాం ఆయన వాగ్దానాన్ని బట్టి. భయముతో మది నిండి